నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వివాదం మరింత ముదురుతోందా? ఏ స్థితికి ఇది వెళ్ళబోతోంది? ఇది తెలుగుదేశం పార్టీకి లాభమా నష్టమా అనేటువంటి చర్చ జరుగుతూనే ఉంది. ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జరిగినటువంటి వ్యవహారం ఇవన్నీ మనం చర్చించాం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించమని బాలకృష్ణ మాట్లాడటం ఇవన్నీ కూడా నిన్న జరిగినటువంటి సంఘటనలు. అయితే ఇది కేవలం ఒక్కరోజుకు సంబంధించినటువంటి అంశం కాదు. తెలుగుదేశము అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి మధ్య ఏదో అంతరం అనేది ఉంది, ఒక ఘర్షణ వాతావరణం అనేటువంటిది ఉంది అనేటువంటిది ఒక చర్చ లోతుగా బలంగా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ కూడా జూనియర్ ఎన్టీఆర్ యొక్క ప్రమేయాన్ని కానీ జూనియర్ ఎన్టీఆర్ యొక్క ప్రభావాన్ని కానీ తెలుగుదేశం నాయకులు కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా అంగీకరించేటువంటి పరిస్థితి కనపడటం లేదు. అసలు ఒక దశలో జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు, అతను అవసరమే లేదు అనేటువంటి విధంగా కూడా కొంతమంది కరుడుగట్టినటువంటి లోకేష్ అభిమానులు సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. అసలు జూనియర్ ఎన్టీఆర్తో తెగదెంపులు చేసుకుందా, జూనియర్ ఎన్టీఆర్ మాకు అవసరం లేదు రాజకీయాలు తెలుగుదేశం పార్టీకి అనేటువంటి ఒక వాదన కూడా బలంగా, ఎందుకు మాకు జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ ఒక 3125 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్కి పెద్ద క్రేజ్ వచ్చింది కదా, ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మాకేం అవసరం లేదు అనేటువంటి చర్చ కూడా ఒకవైపున జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లోకేష్ అభిమానులు కానీ కొంతమంది బాలకృష్ణ అభిమానులు కానీ ఎందుకు వ్యవహరిస్తున్నారు? దీనికి కారణం ఏమిటి అంటే, వారసత్వ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఎన్టీ రామారావు ఆయన యొక్క ఆకారాన్ని, ఆయన యొక్క నటనని, ఆ విధమైనటువంటి మొత్తం వారసత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్. ఆయన సినిమాల్లో కూడా ఈ రోజున సీనియర్ ఎన్టీఆర్కి వచ్చినంత క్రేజ్ ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్కి వచ్చింది. నిజమైనటువంటి సినిమాల్లో వారసుడుగా జూనియర్ ఎన్టీఆరే ఉన్నారు. బాలకృష్ణ కొన్ని ఫ్యాక్షన్ సినిమాలు వాటిట్లో సక్సెస్ అయితే అవ్వచ్చేమో, ఎన్టీ రామారావుకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఆయన్ని బాలకృష్ణని వారసులుగా చూడొచ్చేమో. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక దశలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య, సినిమా అభిమానుల మధ్య ఒక ఘర్షణ వాతావరణం అయితే ఒక దశలో వచ్చింది. బాలకృష్ణ సినిమా అభిమానులు వీళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాని ఉద్దేశపూర్వకంగా ఫ్లాప్ చేయాలని, అదేవిధంగా ఆయన మీద అసత్యాలను ప్రచారం చేయాలనేటువంటి సందర్భాల్లో ఇవన్నిటి మీద కొంత జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాము మనస్తాపం చెంది ఉన్నారు అనేటువంటి దాని మీద, దీంతోనే 2009 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున ప్రచారం చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంటున్నారు అనేటువంటిది చర్చ. మరి అప్పటి నుంచి దూరంగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేయాల, నేను తెలుగుదేశం పార్టీ కాదని ఎక్కడ చెప్పలా. అలాగని ఆయన ఇంకొక పార్టీలో కూడా చేరలా. ఇప్పుడు తన అభిమానులు తనకు సన్నిహితులైనటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా వెళ్ళారు. కానీ వాళ్ళకి కూడా ఎక్కడా కూడా ఈ రోజున నేరుగా వాళ్ళకి ప్రచారం చేయటం కానీ, వాళ్ళకి మద్దతు ఇవ్వటం కానీ, కొడాలి నానికి కానీ వల్లభనేని వంశీకి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ నుంచి లేదు. తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించేటువంటి వ్యవహారం ఏమీ చేయలే ఇప్పటి వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్. కానీ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు అనేది ఏంటి? పురంధేశ్వరి అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ని కలిపి బీజేపీ వాళ్ళు ఒక పక్కా ప్రణాళికతో తెలుగుదేశం పార్టీ మీద ఏదో కుట్రలు చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే తెలుగుదేశం పార్టీని ఆక్రమించాలనేటువంటి ప్రయత్నాలు ఉన్నాయనేటువంటి ఒక వాదన. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా వీళ్ళతో మీటింగ్ జరగటం ఇవన్నీ కూడా చర్చలు ఉన్నాయి. అలాగని బీజేపీ తరఫున కూడా ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు మాట్లాడి ఉండలేదు. అయితే చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో వ్యాఖ్యలు చేశారు అన్నట్టు సందర్భం, దాని మీద చంద్రబాబు నాయుడు ఏడవటము మీడియా ముందు ఇవన్నీ కూడా కొంత చర్చలు జరిగాయి. ఆ సందర్భంలో అందరూ కొంతమంది స్పందించారు. ఆ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించాడు, మాట్లాడాడు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేయలేదు, కొంచెం అటు ఇటు కాకుండా మాట్లాడాడని అప్పుడు విపరీతంగా ట్రోల్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వరలరామ లాంటి వాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ని పేరు పెట్టి విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అవ్వాల.
అంటే అది ఎందుకోసమనంటే అది రాజకీయపరమైనటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో అతను కేవలం సినిమాలకే పరిమితం అవ్వాలి, సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు నాకు వద్దు, దూరంగా ఉండాలని అనుకుంటున్నాడు. అలాగని తెలుగుదేశానికి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. అలాగని వైసీపీకి అనుకూలం కాదు, వ్యతిరేకం. అందరికి ఇప్పుడు ఒక సినిమా హీరో ఎలాగ మహేష్ బాబు ఎలా ఉంటాడో సేమ్ జూనియర్ ఎన్టీఆర్ అలాగనే ఉండాలని కోరుకోండి. అందుకనే బహుశా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించాల. మరి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు నారా లోకేష్ కానీ వాళ్ళ అభిమానులు కానీ బాలకృష్ణ అభిమానులు కానీ వాళ్ళందరూ తీవ్రంగా సోషల్ మీడియాలో దాడి చేశారు జూనియర్ ఎన్టీఆర్ మీద. అసలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిపోతే స్పందించకుండా అసలు నువ్వేం చేస్తున్నావు ఏంది అనేటువంటి దాని మీద కొంత పరిద్దాటి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎన్టీ రామారావు 100 రూపాయల నాణ్యం మీద ఆయన ఫోటో ముద్రించి రాష్ట్రపతి ఢిల్లీలో దాన్ని ఇనాగరేషన్ చేసినటువంటి సందర్భంలో అది కుటుంబ కార్యక్రమంగా నిర్వహించారు పురంధేశ్వరి. బీజేపీ కార్యక్రమం వాస్తవంగా అయితే దానికి చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళాడు. కానీ దానికి కూడా మరి ఎందుకు అనుకున్నారో ఏమో, మళ్ళీ మనకెందుకు కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో అని దానికి కూడా దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ రాలే. దీంతో ఇప్పుడు ఏమిటి అని అంటే అసలు ఎందుకు ఇంత అంతరము ఇవన్నిటి దాని మీద కానీ ఒకసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీలో రాజకీయ వారసత్వంగా ఈ రోజున బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణ అల్లుడుగా నారా లోకేష్ మంత్రిగా కూడా మొన్న తెలుగుదేశం ప్రభుత్వంలో చేశారు. అంటే చంద్రబాబు నాయుడు రాజకీయ వారసత్వం నారా లోకేష్కే వస్తుంది, దక్కుతుందని బాలకృష్ణ కూడా ప్రకటన చేశాడు. కాబట్టి రేపొద్దున జూనియర్ ఎన్టీఆర్ వస్తే యాక్టివ్గా ఉంటే ఏదైనా సరే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వ పగ్గాలు చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ కాకుండా మంచి యాక్టివ్గా ఉండేటువంటి సినిమాలో మంచి ఇమేజ్ ఉన్నటువంటి నా జూనియర్ ఎన్టీఆర్కి ఏమన్నా వస్తుందా అలాంటి ఇమేజ్ అనేటువంటి ఒక భయంతోనే ఈ రోజున నారా లోకేష్ ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో సోషల్ మీడియా ద్వారాగా ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ మీద దాడి చేయిస్తున్నారనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఎన్నికల వేళ ఈ సందర్భంలో ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో మాట్లాడేటువంటి నాయకులు మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా సోషల్ మీడియా తెలుగుదేశం అఫీషియల్ సోషల్ మీడియా జరిగేటువంటి చర్చలు ఇవన్నీ కూడా కొంత తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించేటువంటిగా ఉంటాయి కదా అనటంలో ఎటువంటి సందేహం లేదు.